హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చల్లట్లు లేదా పుల్లట్లు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. పప్పులు ఏమీ లేకుండా ఎంతో మెత్తగా ఉండే ఈ పుల్లట్లు చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ అట్లు రుచిగా సాఫ్ట్గా చాలా బాగుంటాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఈ పుల్లట్లని ఒక్కసారి ట్రై చేయండి. లేట్ చేయకుండా ఈ చల్లట్లు ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు రేషన్ బియ్యాన్ని వేసుకోవాలి. 1/2 కప్పు అటుకులు వేసుకొని, 1 స్పూను మెంతులు వేసుకొని, తగినన్ని నీళ్ళని పోసుకొని 1కి 2 సార్లు శుభ్రంగా కడిగి ఈ నీళ్ళని వంపేసి, ఏ కప్పుతో బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పుల్లటి పెరుగుని వేసుకోవాలి. 1 కప్పు నీళ్లు పోసుకొని ఈ పెరుగు బియ్యంలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ పుల్లట్లకి పుల్లటి పెరుగు అయితే టేస్ట్ బాగుంటుంది. పుల్లటి పెరుగు లేకపోతే నార్మల్ పెరుగు అయినా వేసుకోవచ్చు. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 6 లేదా 7 గంటలు నానబెట్టుకోవాలి. ఉదయాన్నే నానబెట్టుకుంటే సాయంత్రం గ్రైండ్ చేసుకోవచ్చు. 6 గంటల తర్వాత చూడండి, బియ్యం చక్కగా నానిపోయాయి, మెత్తగా అయ్యాయి. ఇప్పుడు ఈ బియ్యాన్ని గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని ఈ బియ్యం అంతా జార్లోకి వేసుకొని చిన్న గ్లాసు నీళ్ళని పోసుకొని మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఎక్కడ బరక లేకుండా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పిండిని ఒక డబ్బాలో కానీ బౌల్లోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకొని మూత పెట్టి నైట్ అంతా పులియబెట్టుకోవాలి. వెంటనే వేసుకోవాలి అంటే కొద్దిగా సోడా ఉప్పు వేసుకొని చేసుకోవచ్చు. చూడండి, నైట్ అంతా పులిసిన తర్వాత ఈ పిండిని కలుపుకోవడానికి వీలుగా ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ జీలకర్ర, చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, 3 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. చిన్నగా కట్ చేసిన కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర తరుగు వేసుకొని ఇవన్నీ పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులో కావాలంటే క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు. నీళ్ళేమీ వేయాల్సిన పని లేదండి. గట్టిగా ఉంటే కొద్దిగా నీళ్ళు వేసి కలుపుకోవాలి. ఇలా కలిపేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని బాగా వేడవ్వనివ్వాలి. ప్యాన్ బాగా వేడైన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిలో నుంచి 2 గరిటెల పిండిని ప్యాన్కి మధ్యలోకి వేసుకొని లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ అట్లు కొంచెం మందంగానే ఉంటాయి. వీటిని చిన్నవి కావాలంటే చిన్నవి వేసుకోవచ్చు, పెద్ద దోశలు కావాలంటే పెద్దగా వేసుకోవచ్చు. ఇలా రౌండ్గా స్ప్రెడ్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. చుట్టూ ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో కాలనివ్వాలి. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకొని ఈ వైపు కూడా 2 నిమిషాలు కాల్చుకొని ఇలా ఫ్రై అయిన తర్వాత అటు ఇటు తిప్పుతూ 2 వైపులా బాగా కాలిన తర్వాత ప్యాన్ నుంచి తీసేసుకోవాలి. అదేవిధంగా మిగిలిన పిండి అంతా దోశల్లాగా వేసుకొని చుట్టూ ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్లో ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకొని బాగా కాలిన తర్వాత తీసేసుకోవాలి. ఇలానే మిగిలిన పిండి అంతా అట్లులాగా వేసుకోవటమే. అంతేనండి, చల్లట్లు లేదా పుల్లట్లు రెడీ. ఈ అట్లు చాలా సాఫ్ట్గా ఎంతసేపు అయినా మెత్తగా ఉంటాయి, అస్సలు గట్టిపడవు. ఈ అట్లుని పల్లి చట్నీతో కానీ, కొబ్బరి చట్నీతో కానీ, టొమాటో చట్నీతో కానీ తింటే చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. పిండి మిగిలితే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు, అస్సలు పాడవదు. ఈ చల్లట్లని మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.